ఈ వారంలోనే ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపనలు ప్రారంభిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయమన్నారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో 6 గ్యారంటీలతో పాటు చెప్పనివి కూడా అమలు చేశామన్నారు. సన్నబియ్యం సంక్షేమ పథకం కాదు, పేదలకు వరమన్నారు. నల్గొండ జిల్లా ఎల్లారెడ్డిగూడెంలోని దళిత కుటుంబం మేడి సోములు, అరుణ దంపతుల ఇంటికి సహపంక్తి భోజనానికి వెళ్లారు మంత్రి కోమటిరెడ్డి. ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రభుత్వం అందించిన సన్నబియ్యంతో వండిన అన్నం, పప్పుతో భోజనం చేశారు. వంటలు రుచిగా చేశారని అరుణను మెచ్చుకున్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి రోజున దళిత కుటుంబంతో భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు కోమటిరెడ్డి. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చెప్పని గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వడం, ఉచితంగా బస్సు ప్రయాణం కానీ, 2 లక్షల రుణమాఫీ కానీ, రేపటికెళ్ళి రాజీవ్ వివేక్ కోసం 6 లక్షల రూపాయల వరకు నిరుద్యోగ యువకులకు ఇచ్చే కార్యక్రమంలో కానీ ఇవన్నీ చేసుకుంటూ 2 లక్షల రుణమాఫీ 20,000 కోట్లు మాఫీ చేస్తూ ఇవాళ ఇంకొక పేదవానికి వరం లాంటిది. ఇది సంక్షేమ పథకం కాదు, ఈ పేదవాని ఆత్మ గౌరవ పథకం. ఇప్పుడే చూసింది మీరు సన్న బియ్యం. మా అరుణ ఇంట్లో ఆమె చేతి వంట తింటుంటే నిజంగా ఇక కోటీశ్వరులు తినే అన్నం తింటున్నాం అంటే ఇది తెలంగాణ ప్రజాప్రభుత్వం. అంటే ఇది నిజమైన తెలంగాణ. పేదవాడు కళ్ళలు కన్న తెలంగాణ ఇది. దొడ్డు బియ్యం ఇస్తే ఆ డీలర్కి 3 రూపాయలకు 4 రూపాయలకు ఇస్తే ఆయన ఏ పోల్ట్రీ ఫామ్కో ఏ రైస్ మిల్లర్కు అమ్మితే ఆయన పాలిష్ చేసి బయట అమ్మేవాడు మార్కెట్లో 2 సార్లు పాలిష్ చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ అంతా పోయి దాన్ని తిన్నా కూడా వేస్ట్ అది. కానీ ఇవాళ పండించిన పంట సన్న బియ్యం ఇవాళ పేదవారికి రాష్ట్రం అంతా ఉగాది రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాన్ఫరెన్స్ లోనే లక్షలాది మంది సమక్షంలో ప్రారంభించుకొని ఇవాళ 3 కోట్ల మంది పేదవారికి 2,80,00,000 గతంలో కవర్ అయి ఉండే రేషన్ కార్డులు. చనిపోయిన వాళ్ళ పేర్లు తీసేయాలి, పుట్టిన వాళ్ళ పేర్లు ఎక్కియాలి. 21 లక్షల పేర్లు ఎక్కించినాం కొత్త రేషన్ కార్డులలో. ఇంకొక 20 లక్షలు ఎక్కిపోతున్నాం. అందరికి కూడా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం నిజంగా ఇలా పేదగాని ఆత్మ గౌరవం నిలబెట్టిన పథకం. నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అన్ని పథకాలు నా వెనుకనే ఉన్న బ్రాహ్మణ వేలాన ప్రాజెక్టు, గతంలో నేను మొదలుపెట్టిన ప్రాజెక్టు, ఆ తర్వాత వీరేశం గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసెంబ్లీలో మాట్లాడి చేసినా కొంచెం నత్తనడక పనులు నడిస్తే ఈ ముఖ్యమంత్రి గారు వెంటనే వచ్చి 100 కోట్లు రిలీజ్ చేసి దాదాపు ఇవాళ 10-20 ఊళ్ళల్లో చెరువులు నింపితే ఒక 10,000 ఎకరాలకు నీళ్లు వచ్చినాయి.